హాయ్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ తర్వాత బోయపాటితో మూవీ చేయబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బోడిపాటి మూవీ చేస్తున్నారు కాబట్టి ఫుల్ సక్సెస్ అవుద్ది. అటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు? అది ఆయన చేసే రిజల్ట్ అలాంటిది. దాని రిజల్ట్ వల్ల దానికి పైసేగానే ఉంటుంది కానీ సందేహపడాల్సిన అవసరం ఉండదు. ఫుల్గా మంచిగా కవరప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంటే బోయపాటి అంటేనే బాలకృష్ణ గుర్తొస్తాడు అందరికి, వాళ్ళిద్దరు కాంబినేషన్. సో అల్లు అర్జున్ సెట్ అవుతాడు అంటారా? సెట్ అవుతాడు. ఎట్లంటే ఆయన గారికి బాలకృష్ణ ఆయన గారికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి. దానివల్ల సెట్ కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే కొంచెం అప్పుడప్పుడు కూడా డైలాగులు అప్పుడప్పుడు వాడుతున్నాడు కాబట్టి బాలకృష్ణ అనేది విధానంలో కూడా ఈ బోడిపాటి గారు చేయటం వల్ల సెట్ కట్టడానికి ఫుల్ గ్యారెంటీగా అవకాశం ఎక్కువ ఉంది. అంటే లాస్ట్ మూవీ సరైనోడు మూవీలో అంత హిట్ అవుతుంది అనుకుంటున్నారా? అవుద్ది. హిట్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే లాస్ట్ మూవీస్ ఫ్లాప్ ఉన్నాయి కదా, బోయపాటి స్కంద మూవీ ఫ్లాప్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉందంటారా? అలాంటి ఏమీ లేవు. అలాంటి అవకాశం ఏమీ లేదు. ఇట్టు కాటన్ బట్టి పక్కాగా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే పుష్ప 2 మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అన్నాడు, కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేసి బోయపాటితో చేయడానికి రీజన్ ఏమైంది? రీజన్ ఏమిటంటే మళ్ళీ కొత్తగా ఉంటే చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. చేస్తే దాన్ని ఎంతసేపటికైనా దాన్ని ముందు మూమెంట్లో తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోటి కొత్తగా చేయటం కానీ దాన్ని చేయడానికి ఒక ముందుకు రావడానికి దాన్ని ఒక మహేష్ బాబుతో వచ్చిన గుంటూరు కారం ఫెయిల్ అయినందుకు మార్చింది అనుకోవచ్చా? అట్లా ఎందుకు అనుకోవాల్సిన అవకాశం లేదు. మహేష్ బాబుకు గుంటూరు కారం ఫెయిల్ అయింది అనేది ఏంటంటే కొన్ని సబ్జెక్టు వల్ల దాని మిస్టేక్ అయిందని ఫెయిల్ అనేది అనుకోకూడదు కూడా. దాంట్లో కొన్ని దాని వల్లనే మిస్టేక్ జరిగింది.